హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా ఈ భవిష్యత్ దర్శిని కార్యక్రమంలోని వాస్తు పదం కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. మీ యోగానంద శర్మ, శ్రీపీఠము రుద్రాక్షశాల అండ్ నవరత్న ఎంపోరియం, న్యూ నల్లకుంట, శివం రోడ్, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 9494409777 9494409777. Since 1990, రీచ్ యువర్ డెస్టినేషన్. ఆధ్యాత్మిక మిత్రులారా, ఇప్పటి వరకు మనం ఈ వాస్తు కార్యక్రమంలో 16 రకములైనటువంటి భూముల గురించి, అలాగే నీటి వనరుల ఏర్పాటుకు సంబంధించి, సోపానములకు సంబంధించి, దిగ్మూఢ్య దోషములకు సంబంధించి, వీధిపోట్లకు సంబంధించి, ఇలా అనేక విషయాలు మనం ఈ వాస్తు కార్యక్రమంలో తెలుసుకుంటూ వచ్చాం. ఈరోజు ప్రధానమైనటువంటిది, ఇది 2 పార్ట్లుగా వస్తుంది. పార్ట్ 1, పార్ట్ 2. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నటువంటిది పార్ట్ 1. దీనికి జాయింట్ అయి ఉండేటువంటిది పార్ట్ 2. ఏమండి, ఇల్లు అంటున్నాం, వాస్తు అంటున్నాం, సింహద్వారం అంటున్నాం, అవి అంటున్నాం, ఇవి అంటున్నాం, ఇదంతా బాగానే ఉంది. అసలు ఈ ఊరు, మనం ఒక ఊరు వెళ్ళదలిచాం. ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ కోరుకునో, ప్రమోషన్ కోరుకునో, ఇంకా కొత్త ఉద్యోగం కొరకో, లేకపోతే పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పెద్ద చదువులు ఉన్నటువంటి పెద్ద పెద్ద గ్రామాలకో, పెద్ద పెద్ద సిటీస్కో మారాలి అనుకుంటున్నాం. అలాగే ఉన్న ఊరిలో అభివృద్ధి లేక ఏదో ఒక వ్యాపారం కొరకో, ఉద్యోగం కొరకో పొరుగురు వెళ్ళటం. చాలామంది దుబాయ్ వెళ్ళటం, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళటం, లేకపోతే అక్కడికి వెళ్ళటం, ఇక్కడికి వెళ్ళటం. అక్కడ నానా రకాలైనటువంటి లాభాలు అనేక రకాల లాభాలు పొందటం, అనేక రకాలైనటువంటి కష్టాల్లో కూరుకుపోవటం జరిగింది, జరుగుతూ ఉన్నది. రోజు వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అలాగే ఇంకో ఊరు, విత్ ఇన్ జిల్లా, విత్ ఇన్ స్టేట్, విత్ ఇన్ ఇండియా, అవుట్ ఆఫ్ స్టేట్ ఇన్ ఇండియా, అవుట్ ఆఫ్ కంట్రీ, ఇత్యాదులు ఏవైనా చేర్పులు, మార్పులు. దానికి ఇప్పుడు చెప్పబోయేది ఉపయోగం. అలాగే ఫలానా ఊరిలో, ఒక ఊరిలో ఇల్లు కట్టదలిచాం. మనం ఉన్న ఊళ్ళో మన ఇంటి పక్కన దొరుకుతుందా సైటు? ఎక్కడో కొంటాం, అక్కడ ఇల్లు కట్టాలనుకున్నాం. అసలు ఆ ఏరియా మనకు ఉపయోగపడుతుందా, పడదా? ప్రధానంగా దీన్ని గ్రామార్వణము అంటారు. అర్వణము అంటే మనకు కలవటం, ఆ గ్రామం మనకు కలిసిందా లేదా. దీనికి మహర్షులు, దీనికి వాస్తులో చాలా పెద్ద కథలు కూడా ఉన్నాయి. ఆ కథలను బట్టి కూడా వాస్తు శాస్త్రానికి సంబంధించి ఓ పెద్ద ఉపోద్ఘాతం అవుతుంది, సబ్జెక్ట్ ఆగుతుంది. ఎందుకంటే మనకి ఛానల్లో తక్కువ సమయం ఉంటుంది కనుక సింపుల్గా తెలుసుకునేటువంటి విధానం. ఆ ఊరు మనకు ఉపయోగపడుతుందా, పడదా? అక్కడ కట్టే ఇల్లు ఉపయోగపడుతుందా, పడదా? అక్కడికి వెళ్ళే ట్రాన్స్ఫర్, లేక అక్కడికి వచ్చే ప్రమోషన్, వాటెవర్. ఒక ఊరిలో నుంచి ఒక పాపను తీసుకొచ్చుకుంటున్నాం వివాహానికి, లేదా ఒక బాబుని చూస్తున్నాం వివాహానికి. ఇది కూడా చాలా ప్రధానమైనటువంటి అంశం అవుతుంది. అలాగే పిల్లను చదువుల కొరకు ఒక ప్రాంతానికి పంపదలిచాం. అది ఉపయోగపడుతుందా లేదా వాళ్ళకి అని. ఈ ఇన్ని రకాలైనటువంటి ఉపయోగాలు కలిగేటట్లుగా బ్రహ్మ భగవానుడు మహర్షులకి బోధించినట్లుగా, దేవతలకి బోధించినట్లుగా మనకి అనేక ఉపమానాలు, కథలు ఉన్నాయి. అది సందర్భోచితంగా తెలుసుకుందాం. ఫస్ట్ ప్రధానంగా ఒక నరాకృతి చక్రం వెయ్యాలి. అంటే ఒక మనిషి బొమ్మ. ఇదిగో నేత్రాలు, శిరస్సు, మస్తకం, ముఖం, హృదయం, పొట్ట, ఈ మధ్యలో ఉన్నటువంటిది నాభి, ఇది పృష్ఠభాగం, వీపు, నడుముకి కింది ప్రదేశం, గుహ్య భాగం, మలమూత్ర విసర్జన స్థానం, అలాగే హస్తాలు, అలాగే కాళ్ళు, పాదాలు, ఇన్ని ఉన్నాయి. ఒక నరాకృతి చక్రం గీసుకోవాలి. మొట్టమొదటగా
దీనికి ఒక సంపుటి చెప్పారు. నరాకృతి చక్రంలో ఎక్కడ ఏ నక్షత్రాలు వేయాలి అనేది అది తెలుసుకుందాం ఇప్పుడు. ప్రధానంగా నక్షత్రములు అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరభాద్ర, రేవతి. అశ్విన్యాది రేవత్యాంతం ఉన్నటువంటి 27 నక్షత్రములు. ఇందులో మనం ప్రధానంగా ఈ నరాకృతి చక్రంలో తీసుకొనవలసినటువంటిది ఏంటంటే, ఎవరి గురించి అయితే తెలుసుకుంటున్నామో వాళ్ళ పేరులో వచ్చే మొట్టమొదటి అక్షరం ఏ నక్షత్రమునకు సంబంధించి ఉంటుందో. ఉదాహరణకి వెంకటేశ్వరరావు, వే అనేటువంటి అక్షరం మృగశిర నక్షత్రం మొదటి పాదంలో ఉంటుంది. మృగశిర నక్షత్రం వాళ్ళ నామ నక్షత్రం. అలాగే సుబ్బారావు అనే పేరు తీసుకున్నాం. గోసాశీసు, శతభిషం, కుంభరాశి వాళ్ళది నామ నక్షత్రం అవుతుంది. అలా పేరును బట్టి మొదటగా వచ్చేటువంటి నక్షత్రములు, మొట్టమొదటి నక్షత్రం అశ్విని. సరే, మనం పేరు కూడా ఒక లక్ష్మి అనే అటువంటి ఆవిడ పేరు మీద తెలుసుకుందాం. లావణ్య, లక్ష్మి, లహరి, లక్ష్మణరావు ఇట్లాంటి పేర్లు లకారంతో వచ్చేది అశ్విని నక్షత్రం అవుతుంది. దీనికి ఎలా తీసుకోవాలి? ఇక్కడ శ్లోక రూపకంగా ఏం చెప్పారంటే, మస్తకే పంచలాభాయ. మస్తకం అంటే శిరస్సు యొక్క మూర్ధని భాగం. అక్కడ 5 నక్షత్రములు రాయాలి. అనగా అశ్విని నక్షత్రం నుంచి 5 అనుకోండి, వాళ్ళది అశ్విని అని అనుకుందాం. అశ్విని నుంచి 5, అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర. మస్తకే పంచలాభాయ. మస్తకం మీద 5 నక్షత్రాలు రాసుకోవాలి. అశ్విని నుంచి మొదలుపెట్టి మృగశిర అనబడే నక్షత్రం వరకు వచ్చే 5 అక్షరాలు శిరస్సులో రాయాలి. తర్వాత ముఖే 3 ధనక్షయం. ముఖంలో, ముఖ భాగంలో 3 రాయాలి. ఇప్పుడు అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర 5 అయిపోయినాయి. మృగశిర నక్షత్రం తర్వాత వచ్చే 3 ఆరుద్ర, పునర్వసు, పుష్యమి. ఆ అంటే ఆరుద్ర, పు అంటే పునర్వసు, పు అంటే పుష్యమి. ఈ 3 అక్షరాలు ముఖ భాగంలో రాశాం. మస్తకే పంచలాభాయ, ముఖే 3 ధనక్షయం, కుక్షౌ పంచధనం ధాన్యం అన్నాడు. కుక్షి అనగా పొట్ట భాగం, ఉదర భాగం. ఈ ఉదర భాగంలో 5. పుష్యం అయిపోయిందిగా. ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త. ఇవి 5 నక్షత్రాలు. పుష్యమి తర్వాత పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త. ఈ ఆరుద్ర నుంచి, ఆశ్లేష నుంచి హస్త వరకు వచ్చేటువంటి నక్షత్రములు 5 నక్షత్రములు కుక్షి స్థానంలో రాయాలి. మస్తకే పంచలాభాయ, ముఖే 3 ధనక్షయం, కుక్షౌ పంచధనం ధాన్యం. షట్పాదే స్త్రీ దరిద్రత. తర్వాత 6 నక్షత్రాలు అన్న కుడికాలు మీద, కుడి పాదం మీద 3 అక్షరాలు, ఎడమ పాదం మీద 3 నక్షత్రములు రాసుకోవాలి. చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల. చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల. ఈ 6 నక్షత్రములు 2 పాదములలో రాయాలి. ముందు కుడి, తరువాత ఎడమ. పృష్ఠే చైకం ధనం పీడ. పృష్ఠస్థానం అనగా వీపు యొక్క కటి ప్రదేశం యొక్క కింది భాగం పృష్ఠస్థానం. ఇక్కడ 1 నక్షత్రం రాయాలి. పూర్వాషాఢ. నాభౌ చత్తవారి సంపద. నాభిస్థానం ఇది. పృష్ఠే చైకం పాదహాని. ఈ పృష్ఠస్థానం 1 నక్షత్రం వచ్చింది, పూర్వాషాఢ. పాదహాని. నాభౌ చత్తవారి సంపద. నాభి అనగా బొడ్డు స్థానం. ఈ నాభి స్థానంలో తరువాత 4 రాసుకోవాలి. పూర్వాషాఢ, ఉత్తరాషాఢ,
శ్రవణం ధనిష్ట శతభిషం 4 అయిపోయినాయి. ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం నాభిస్థానంలో. గుహ్యే చైకం, ఈ గుహ్యస్థానం మలమూత్ర విసర్జన స్థానం గుహ్యస్థానంలో తరువాత నక్షత్రం రాసుకోవాలి. శతభిష అంటే పూర్వాభాద్ర. తరువాత కుడి చేతిలో 1, పూర్వభాద్ర తర్వాత ఉత్తరాభాద్ర. ఎడమ చేతిలో 1 రేవతి. చూడండి ఇప్పుడు 27 రావాలి మనకి. మస్తకే పంచలాభాయ, ముఖం 3 ధనక్షయం, కుక్షౌ పంచ ధనంధాన్యం, షట్పాదే స్త్రీ దరిద్రత, పృష్ఠే చైకం పాదహాని, నాభౌ 4 సంపద, గుహ్యే చైకం భయం పీడ, హస్తే చైకం ఎడమ చెయ్యి కుడి చెయ్యి. ఇలా ఒక నరాకృతి చక్రం రాసుకొని ఈ రకంగా నక్షత్రములు తయారు చేసుకోవాలి. ఇది పార్ట్ 1. రేపటి రోజున ఇదే భాగంలో పార్ట్ 2 గురించి తెలుసుకుందాం. మీ గృహముల యొక్క వాస్తు కానీ కొత్తగా నిర్మాణం చేయాలనుకున్నా ఆల్రెడీ ఉన్నటువంటి వాటిల్లో ఉన్నటువంటి దోషములు, వాటి నివారణలు సంపూర్ణంగా తెలియచేసే ఏకైక సంస్థ శ్రీపీఠము రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం హైదరాబాద్. ఫోన్ నెంబర్ 9494409777. Since 1990, reach your destination.